నమస్కారం అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి నేను ఈరోజు వచ్చాను. అయితే ఏంటంటే, ఈ మధ్య 4-5 రోజుల నుంచి తిరుమలలో లడ్డు అపవిత్రమైంది అని ఇది మాట్లాడుతున్నారు. మరి ఇంత ఇదైనప్పుడు సాక్ష్యాలు లేవా? మరి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? చిన్న వాళ్ళైతే ఒక్క రోజులోనే అరెస్ట్ చేసి వాళ్ళకి వారంట్ లేదు, అది లేదు, ఇది లేదనేసి అరెస్ట్ చేస్తారే. మరి ఇప్పుడు ఇంత పెద్ద తిరుమలలో లడ్డు అపవిత్రమైంది మరి దానికి ఆ బోర్డుకి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బోర్డును మెంబర్లు వీళ్ళు కనపడలేదా? ఇప్పుడు ఆ టీటీడీ బోర్డులు ఇంతకుముందు బోర్డు మెంబర్స్ ఎవరైతే తప్పు చేసినారని వీళ్ళు చెప్తా ఉండారో, పలానా వాళ్ళు పేర్లు కూడా చెప్తున్నారు. మరి పేర్లు చెప్పినప్పుడు అన్నీ చెప్పినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇదెందుకు మరి? మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్ని మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు, బాగానే ఉంది. మరి అన్ని మనోభావాలు జరిగినప్పుడు ఇంతమంది హిందువులు ఉన్నారు, మరి వాళ్ళకి అంతమంది భావాలు జరిగినప్పుడు కోర్టు కూడా దానికి ఎందుకు శిక్షలు వేయడం లేదు? నాకు అర్థం కాలేదండి. ఇంతకుముందు చిన్న విషయము, బైరి నరేష్ అనే అతను ఏదో చిన్న మాట అన్నాడు దేవుడి గురించి. అది పొరపాటు మంచి చెడు అన్నాడు. ఒక్క రోజులోనే ఎంతమంది హిందువులు అతను కొట్టారండి? ఎంతమంది కొట్టారు? అతన్ని జైలుకి వేశారు. మరి ఇంతమంది ఇన్ని కోట్లు మంది చూస్తానే మరి రోజు ఆ మాట వింటానే ఉన్నాం, కానీ నో యాక్షన్ ఏం లేదు. రోజు వింటానే ఉండవు వార్తలు, రోజు వింటానే ఉండవు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తిరుమలకి వెళ్ళి అది చేశాడు, మరి దుర్గమ్మ గుడికి వెళ్ళి చేశారు, అన్నీ చేశారు. బాగానే తప్పు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయాలి? ఎవరో తప్పు చేస్తే వీళ్ళు ఎందుకు దానికి పరిహారం? తప్పు చేసిన వీళ్ళే శిక్షించవచ్చు కదా. వీళ్ళ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ ఉంది. మరి ఎందుకు వేయడం లేకపోతున్నారు? ఫలానా వ్యక్తి అని తెలుసు, అయినా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు తెలియలేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ చిన్న మాటగా జవాబు చెప్పండి. జవాబు చేసి ఓకే.